క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దిన వాక్య భాగము యోహాను సువార్త 14వ అధ్యాయము 1వ వచనం నుంచి 14వ వచనం వరకు ధ్యానించుకుందాము. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక విషయాన్ని తన యొక్క శిష్యులతో మాట్లాడుతూ అదే విషయాలు మనతో కూడా మాట్లాడబోతున్నాడు. ఏంటి ఆ విషయం అంటే, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. తండ్రి ఇల్లు అంటే పరలోకము. అక్కడ చాలా నివాసాలు ఉంటాయి. అంటే ఒక నిశ్చయత మనకి ఇస్తూ ఉన్నాడు. ఏంటంటే విశ్వాసులకు, ప్రతి విశ్వాసకి ప్రభువు మీద ఎవరైతే విశ్వాసం కలిగి ఉన్నారో వారికి పరలోకంలో విశ్రాంతి స్థలము ఉన్నది. అందుకొరకే శిష్యులతో అంటున్నాడు, మీరు కలవరపడవలసిన అవసరం లేదు. ఎందుకు మీరు కలవరపడుతున్నారు? అవసరం మీకు లేదు. మీరు నమ్మిక మాత్రమే ఉంచితే పరలోకంలో తప్పకుండా మీకు స్థలం ఉంటుంది. మీ నివాస స్థలములను నేను సిద్ధపరచడానికి తండ్రి వద్దకు వెళుతున్నాను అని ఆయన అతని శిష్యులతో చెబుతూ ఉన్నాడు. క్రైస్తవుడా, ప్రియ విశ్వాసి, నువ్వు కలత చెందుతున్నావా? లేక భయపడుతున్నావా? లేక నీవు హింసించబడుతున్నావా? లేక ఆపదలో ఉన్నావా? అలా ఉన్నట్లయితే ఇది జ్ఞాపకం ఉంచుకో. యేసు నీ కొరకు పరలోకంలో స్థలం సిద్ధపరచడానికి వెళ్ళాడు. ఆయనందు విశ్వాసం ఉంచుదాం, ముందుకు వెళదాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు శిష్యులకు ఒక వాగ్దానము చేస్తూ ఉన్నారు. ఏంటి వాగ్దానం అంటే, నేను మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మల్ని తీసుకొని పోదును. దీని అర్థము లోకాంతమున జరిగే తన రెండవ రాకడ గురించి ఆయన ప్రస్తావిస్తున్నాడు. ఆయన తండ్రి నివాసము సరిగ్గా ఏ విధంగా ఉంటుందో యేసు శిష్యులతో చెప్పలేదు. ఆయన ఒక్కటే చెప్పాడు, మనము ఆయనతో ఉంటాము. మనము మన ప్రభుతో ఉంటే దీని గురించి మనము తలంచని అవసరమే లేదు. ఉదాహరణకి ఒక చిన్న పిల్లవాడు తన ఇల్లు ఏ విధంగా ఉండాలన్నా జాగ్రత్త తీసుకోలేడు. పిల్లవాడు తల్లిదండ్రులు ఉంటారు కదా, వారు ఆ ఇంటిని గురించి జాగ్రత్త తీసుకుంటారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు తన శిష్యులతో ఒక మాట చెప్తూ ఉన్నారు, నేను వెళ్ళిన స్థలమునకు మార్గము మీకు తెలియను. అయితే వారికి మార్గము చూపించాడు. ఆయన బోధ మరియు ఆయన మాదిరే ఆ మార్గము. వారు ఆయన బోధను మరియు మాదిరిని అనుసరిస్తే వారు తప్పకుండా పరలోకమును చేరగలుగుతారు. మనము కూడా ఆ మార్గాన్ని, ఆ బోధను అనుసరించిన యెడల తప్పకుండా మనము తండ్రి యొద్దకు చేరుకుంటాము. వారికి మార్గము తెలియదని చెప్పినప్పుడు యేసు అంటూ ఉన్నాడు, నేనే మార్గమును అని వారితో చెప్పాడు. యేసు పరలోకానికి మార్గము చూపడమే గాక ఆయనే మార్గమై ఉన్నాడు. ఎందుకంటే పరలోకంలో ప్రవేశించడానికి ఆయన సాధనమై ఉన్నాడు. ఆయన బలి, ఆయన మరణము ద్వారా మన పాపములు క్షమించబడినవి మరియు మనము దేవుని దృష్టిలో నీతిమంతులుగా ఎంచబడినాము. విశ్వాసం వల్ల మనము పొందే యేసు నీతి మనకు పరలోకం వెళ్ళడానికి అధికార పత్రం అవుతుంది. నేనే సత్యమును, యేసు సత్యమును బోధించడమే గాక ఆయన సత్యమై ఉన్నాడు. ఆయన సంపూర్ణంగా నమ్మదగినవాడు. ఆయన సువార్త సత్యము, యేసు సత్యమునందు విశ్వాసం ఉంచి ఆయన బోధను ఒప్పుకొనిన మనము రక్షణ పొందుతాము. మనము అజ్ఞానము నుండి, పాపము నుండి విడుదల పొందుతాము. నేనే జీవమును. యేసు జీవం ఇవ్వడమే కాక ఆయన జీవమై ఉన్నాడు. ఆయనలో జీవం ఉండెను. యేసును తెలుసుకోవడం అంటే నిత్య జీవం పొందుట. యోహాను సువార్త
17:3 మార్గము చూపించడము, సత్యమును బోధించడము, జీవమునివ్వడము అనేవి మనుషులను రక్షించడానికి యేసుక్రీస్తు యొక్క విభిన్న భాగాలు. యేసు మాత్రమే మానవులను రక్షింపగలడు. యేసు మాత్రం లోకమునకు రక్షకుడు. యేసునందు విశ్వాసం ఉంచడం వలన మాత్రమే మనము తండ్రి వద్దకు రాగలము, ఆయన ఇంటిలో నివసింపగలము. స్నేహితులారా, ఒక విషయం గురించి మనము ఆలోచించాలి. యేసుక్రీస్తు నిస్సాయుడిగా శిలువ మీద రాలాడబోతున్నాడు. అయితే ఆయన అంటూ ఉన్నాడు, నేనే మార్గమును. మనుషుల అబద్ధమును బట్టి శిక్ష విధించబడిపోతున్నప్పటికీ ఆయన అంటూ ఉన్నాడు, నేనే సత్యమును. ఆయన దేహము త్వరలో సమాధిలో పెట్టబోతున్నారు. అంటూ ఉన్నాడు ఆయన, నేనే జీవమును అన్నాడు. ఈ లోకపు జనులు వేరు వేరు దేవుళ్ళ యందు, వేరు వేరు అవతారముల యందు విశ్వాసం ఉంచుతారు. అయితే నేనే మార్గమును, సత్యమును, జీవమును అని చెప్పగలిగిన యేసుక్రీస్తు ఒక్కడే ఉన్నాడు. ఈయన మాత్రమే మనుషులకు రక్షణ, నిత్య జీవమును ఇవ్వగలడు. క్రీస్తు కాకుండా పరలోకమునకు వేరే మార్గమే లేదు. ఇతర మతములు మరియు ఇతర మత నాయకులు మనుషులను పరలోకం వైపు చూపగలరు. అయితే క్రీస్తు మాత్రమే వారిని అక్కడికి నడిపించగలడు. ఆమెన్. దేవుడు ఈ వాక్యమును మన హృదయములో ఉంచి ఫలింపజేసి వర్ధిల్లింప చేయనుగాక. ఆమెన్.